సర్వే జన సుఖినో భవంతు అంటూ సమగ్ర కుటుంబ సర్వేతో సంక్షేమ ఫలాలకు లింకు పెట్టిన ప్రభుత్వం మొత్తానికి అనుకున్నది సాధించింది. ఎవరెన్ని విమర్శలు చేసినా దాదాపు ప్రతి జిల్లాలో 90% పైగా పూర్తయిన సర్వేతో ధీటైన జవాబు చెప్పింది. ఇక మిగతా పనిని పూర్తి చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. 4 లక్షల మందికి పైగా ఎన్యూమరేటర్లు, 4 కోట్లకు పైగా జనాలు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, రాజకీయ సినీ రంగాల ప్రముఖులు, వారు వీరు అని తేడా లేకుండా అంతా కలిసి సమగ్ర కుటుంబ సర్వేను సూపర్ సక్సెస్ చేశారు. సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వంలో ప్రజల స్పందన కొత్త ఉత్సాహం నింపింది. నిన్న పొద్దున 8 గంటల నుంచి మొదలైన సర్వే రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రాత్రికి 91% పైనే సర్వే పూర్తయినట్టు అధికారిక వర్గాలంటున్నాయి. దీంతో ఇవాళ కూడా సర్వే జరిపి 100% మార్కును చేరుకునేందుకు సర్కార్ ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రజల నుంచి అనుకోని స్పందన రావడంతో దాదాపు అన్ని జిల్లాల్లో 90% పైగా సర్వే పూర్తయింది. ఆదిలాబాద్ జిల్లాలో 99%, మెదక్లో 98%, నల్గొండలో 95.3%, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో 95%, కరీంనగర్లో 92%, ఖమ్మంలో 90% చొప్పున సర్వే శాతం నమోదైంది. మిగిలిన హైదరాబాద్ జిల్లాలో 80%, వరంగల్ జిల్లాలో 74.27% సర్వే పూర్తయినట్టు అధికారులు అంటున్నారు. ఈ మిగిలిన టార్గెట్ ను ఫినిష్ చేసేందుకు కలెక్టర్లకు అధికారాలు ఇచ్చింది రాష్ట్ర సర్కార్. ఒకే రోజులో 99 లక్షల కుటుంబాల వివరాలను సర్వే చేసిన సిబ్బంది మరో 15 రోజుల్లో కంప్యూటరైజ్ చేసి ఫైనల్ జాబితాను రూపొందించనున్నారు. వీటి ఆధారంగానే సంక్షేమ పథకాల అమలుకు కార్యాచరణ తయారు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ కారణంతోనే మిగిలిన కొద్దిపాటి ఇళ్లలోనూ ఇవాళ సర్వే పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ సర్వేలో భాగం పంచుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు సొంతూళ్లకు తరలి వెళ్లడంతో పల్లెల్లో పండగ వాతావరణం కనిపించింది. కొన్ని చోట్ల విదేశాల నుంచి తరలివచ్చి మరీ తమ వివరాలు సమర్పించారు. సర్వే ఫారాల్లో ఉన్న అంశాలు వ్యక్తిగత స్వేచ్ఛకు అడ్డు రాకపోవడం, వివరాల కోసం ఎన్యూమరేటర్లు పట్టుబట్టకపోవడం కూడా ప్రజల్లో ఉత్సాహం నింపింది. ఎవరికి వారు స్వచ్ఛందంగా వివరాలు అందించేందుకు ఇది ఓ కారణమైంది. ఏ పని చేసినా ముందు నుంచి డిఫరెంట్ స్టైల్లో వెళ్తున్న సీఎం కేసీఆర్ సర్వేను సక్సెస్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఫైనల్ గా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, కేబినెట్ భేటీలో నిర్ణయాలను ఈ సర్వేతో ఎలా ముడిపెడతారని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.